ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. అంటే ఒక్కటి అర్థమైంది ఏంటంటే హౌ ఇంపార్టెంట్ టు రికార్డ్ యువర్ ఎక్స్పీరియన్సెస్. అంటే ప్రతి ఒక్క టీచర్, మేబీ మీలాంటి టీచర్స్ ఎంతో మంది నా గ్రూప్ లో ఉన్నారు. ఎంత ఎంత అవసరమైన పాయింట్స్ ఇవన్నీ రికార్డ్ చేయడం, ఎస్పెషల్లీ వీటిని అన్నిటిని గుర్తు పెట్టుకొని ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తూ మీరు ఇప్పుడు మీరు యాక్చువల్గా మీరు చెప్పలేదు మేడం, మీరు ఒక ఏమంటారు, మీరు ఒక పెర్ఫార్మెన్స్ ఇచ్చారు మా ముందర. ఎంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అంటే మీరు ఇచ్చేయండి అది. ఆ, మీరు చాలా చోట్ల చాలా ఎమోషనల్ అయ్యారు. మేము స్పష్టంగా మీ మాటలు వినగలుగుతున్నాం, మీ కళ్ళల్లో చూడగలుగుతున్నాం. సో యు బికేమ్ సో ఎమోషనల్. అంటే హౌ ట్రూలీ యూ ఫెల్ట్ ద పెయిన్ అనేది. దాంట్లో పెయిన్ అంటే దాంట్లో అందం కనిపించింది, ఒక బ్యూటిఫుల్ అందం ఉంది. మీరు చెప్తున్నటువంటి లైఫ్ బ్యూటిఫుల్, ఆ వివిడ్ పిక్చర్, ల్యాండ్స్కేప్ చెప్పారు మీరు. దాంట్లో బంధం ఉంది. అంటే మీకు ఆ పిల్లలతో ఉన్నటువంటి అవ్యాజ్యమైనటువంటి ప్రేమలు, అభిమానాలు, ఆ బంధాలు, అది ఆ తర్వాత బాధ ఉంది. ఆ, ఈ ఎన్నెన్నో రకాలుగా మీరు పడిన బాధలు, తర్వాత నిస్సహాయత, అయ్యో ఏం చేయలేకపోతున్నామే వీళ్ళతో అనేటువంటి. అంటే ఒక మొత్తం జీవిత పిక్చర్ ని మీరు ఒక కథను కాదు, ఒక కవిత్వాన్ని చెప్పారు మా ముందర. జస్ట్ ఐ ఫెల్ట్ లైక్ ఐఎమ్ లిజనింగ్ ఎ లాంగ్ పోయం ఇన్ యువర్ వర్డ్స్. సో ఇట్స్ వండర్ఫుల్ ఫీలింగ్. నాకైతే మెనీ టైమ్స్ ఐ ఫెల్ట్ సేమ్ పెయిన్. మీరు అంటే నేను వీడియో బంద్ చేసుకోవాల్సి వచ్చింది, నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి కొన్ని చోట్ల. సో రియల్లీ ఐ ఫెల్ట్ ఇట్స్ సో ఇంపార్టెంట్. మీరు ఎంత వాల్యుబుల్ థింగ్స్ చెప్పారు. అండ్ ఇది నాట్ ఓన్లీ దట్, వాల్యుబుల్ ఇన్సైట్స్ ఇచ్చింది ఇది. అంటే ఒక ఒక సొసైటీని అర్థం చేసుకోవడానికి టోటల్ గా, అంటే ఇప్పటిదాకా ఒక కొత్త లుక్, మన సొసైటీనే, మన చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలే కొద్దిగా ట్రైబల్ గా విసిరేసినటువంటి ఒక ఏరియాలో పిల్లలు వాళ్ళ జీవితాలు ఎలా ఉంటున్నాయి, ఇది మన భారతీయ సొసైటీలో ఇలా ఇంకొక వర్గం వాళ్ళు ఇక్కడ ఉన్నారు అని ఒక పూర్తిగా పిక్చరైజ్ చేశారు మీరు. అంటే ఒక ఒక ఇట్స్ ఒక చిన్న విషయం చెప్తాను గురించి. అది శానిటరీ నాప్కిన్స్ పంచడానికని వెళ్ళి వాళ్ళకి మొత్తం అసలు ఆ సైకిల్ మొత్తం చెప్పి వాళ్ళకి ఎట్లా ఆ పీరియడ్ ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఆ టైంలో వాళ్ళు ఎలా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటే దాదాపు కార్ దగ్గరికొచ్చేసాను. వచ్చేసిన తర్వాత డ్రైవర్ తొందర పెడుతున్నాడు నన్ను. ఒక అమ్మాయి అంది నా దగ్గరకొచ్చి, "మేడం పీరియడ్ రాకపోతే ప్రెగ్నెన్సీ వచ్చినట్టేనా?" అని అంది. అంటే అదేం లేదమ్మా, ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోవడానికి పీరియడ్ రాకపోవడం ఒక సింప్టమ్ తప్పితే ఆహ్, పీరియడ్ ఆగిపోతే ప్రెగ్నెన్సీ వచ్చినట్టు కాదు అని చెప్పి నేను కార్ ఎక్కేసి వచ్చేసాను. ఒక 20 కిలోమీటర్స్ నాకు ముందుకొచ్చేసిన తర్వాత నాకు ఎందుకో భయమేసింది. భయమేసి మళ్ళీ డ్రైవర్‌ని వెనక్కి పంపించి వెళ్తే అప్పటికి 10థ్ క్లాస్ వాళ్ళకి ట్యూషన్ జరుగుతుంది. వాళ్ళలో ఒకళ్ళు పట్టుకొని ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమని చెప్పాను. నాకు వె వె వెళ్ళాం. మొత్తానికి ఆ అమ్మాయి ఇల్లు పట్టుకొని ఇంటికెళ్ళాం. అమ్మ నువ్వు ఇందాక ఎందుకు ఆ ప్రశ్న అడిగావు అని. అంటే ఆ అమ్మాయి నన్ను పట్టుకొని ఏడ్చేస్తుంది. ఇవాళ రాత్రి చనిపోవడానికి సిద్ధమైపోయాను మేడం. నాకు పీరియడ్ రావడం లేదు అని చెప్పేసి. అంటే పీరియడ్ రాకపోతే చచ్చిపోతావా? అసలు దేనికి నీకంత అంటే ఆహ్, నేను వేరే అబ్బాయితోటి స్నేహం చేశాను. ఆ అబ్బాయి నన్ను మొన్న ముద్దు పెట్టుకున్నాడు అని. అంటే పిల్లలు ముద్దు పెట్టుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చేస్తదని, పీరియడ్ రాకపోతే ప్రెగ్నెన్సీ వచ్చేస్తదని నేనెంత చెప్పినా వినలేదు మేడం. అంటే నేను మళ్ళీ కొంచెం ఆ అమ్మాయిని దగ్గర తీసుకొని అడిగాను. అంతేనా ఇంకేమైనా జరిగిందా? లేదు మేడం ఇంతే జరిగింది. దానికి తగ్గట్టు నాకు పీరియడ్ కూడా రావడం లేదు. ఇంక ఇవాళ రాత్రి నేను డిసైడ్ అయిపోయాను ఇవాళ రేపు చనిపోవడానికి నేను వెళ్ళడం ఎంత మేలైందో నాకనిపించి, వాళ్ళ అమ్మని కూర్చోబెట్టి చూడమ్మా పాప ఏదో కొంచెం పొరబడుతుంది. దగ్గర తీయండి. దయచేసి కొట్టకండి అని ఆ అమ్మాయి 2 చేతులు పట్టుకొని ఇది నాకు చాలా కాలం నన్ను వెంటాడింది. ఆ పాప సేఫ్‌గా ఉందా? నేనెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ ఏమైనా కొట్టిందా? అమ్మ ఏమైనా చేసుకుందా? ఏంటి? ఎట్లా ఉందన్నది ఇలాంటి అనేక రకాలు ఆ పల్లెటూర్లలో అంతా. ఓకే. వీరించి సారీ క్యారీ ఆన్. లేదు. ఇది కూడా యాడెడ్ టు దట్ ఎక్స్‌పీరియన్సెస్. అంటే మేబీ మోడర్న్ మిత్స్, మేబీ త్రూ ద మీడియా ఆర్ ఫిలిమ్స్, ముద్దు పెట్టుకుంటే ప్రెగ్నెన్సీ రావడాలు. సో హౌ అంటే మనకు పైకి కనిపించే సొసైటీ కంటే లోతుగా ఇంకా ఒక డిఫరెంట్ సొసైటీని మీరు మాకు చూపించారు. అండ్ ఇంకోటి అర్థమైందంటే ఆహ్, వీఆర్ అంటే ఈ థింగ్స్ ఎట్లయితే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇవన్నీ కూడా ఇన్‌అడిక్వేట్ గా రిప్రజెంటెడ్ అయ్యున్నాయి. అంటే మనకెవరికీ తెలియని ఒక ప్రపంచం ఇది. అసలు ఎక్కడ ఇవి రిప్రజెంట్ కావు. ఏ రూపంలో కూడా రిప్రజెంట్ కావు. వాళ్ళ కల్చర్ రిప్రజెంట్ కాదు. ఆ సొసైటీ రిప్రజెంట్ కావట్లేదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా వాళ్ళ పండుగలు వేరే, మన పండుగలు వేరే. బట్ వాళ్ళ పండుగలకు ఇది ఇవ్వట్లేదు. ఎలాంటి ఇంపార్టెన్స్ లేదు. వాళ్ళకు హాలిడేస్ లేవు.
ఇంతకుముందు మన గ్రూప్ లో ఇంకో అబ్బాయి కూడా ఉన్నాడు, ప్రణీత్ అని చెప్పేసి. ఆ అబ్బాయి కూడా ఇలాంటి టర్మ్స్ చెప్పాడు. ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పాడంటే, అసలు ఆ విద్యార్థులకు చాలా ఆటోనమీ ఉంటుంది అండి. అంటే వాళ్ళు ఈవెన్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా దే నెవర్ మేము చెప్తున్నాం కదా వినాలి అని చెప్పరు. మూడో తరగతి పిల్లగాడిని కూడా వాళ్ళే వాడి డిసిషన్స్ వాడే తీసుకునే రేంజ్ లో వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళకి చాలా ఆటోనమీ ఉంటది ఆ పిల్లలలో అని చెప్పేసి ప్రణీత్ అనే అబ్బాయి మన గ్రూప్ లోనే ఉన్నాడు, అతను చెప్పారు. అంటే సేమ్ హీఈస్ ఆల్సో వర్కింగ్ విత్ ట్రైబల్ గ్రూప్. సో అంటే ఇట్లా అసలు ఆ కల్చరే రిప్రజెంట్ కాని ఒక పరిస్థితి. ఇంకోటి ఏంటంటే ఈ డిస్పారిటీస్ చాలా కనిపించాయి. అంటే ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ లో ఇక్కడ ఉండేటువంటి స్కూల్స్ కి, అక్కడ ఉండేటువంటి స్కూల్స్ కి రిసోర్సెస్ లో కావచ్చు, ఫండింగ్ లో కావచ్చు. సో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. మనం వాటిని ఎట్లా ఫుల్ఫిల్ చేస్తాం అంటే, మీరు యాజ్ అ ప్యాషనేట్ టీచర్ గా మీకున్నటువంటి కాంటాక్ట్స్ ని వాటిని ఉపయోగించుకొని ఎంతో ఎంతో ప్యాషనేట్ మీరు చాలా వర్క్ చేయగలిగారు. బట్ ప్రతి ఒక్కళ్ళకి అంత అవకాశం ఉంటుందా నిజంగానే? అలా ఒకవేళ ఉన్నా కూడా నిజంగా హెల్ప్ చేసే వాళ్ళు ముందుకు వస్తున్నారా? సో దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా వదిలేశారు. ఈ ఈ విధంగా ఈ కల్చరల్ ఇన్సెన్సిటివిటీ కూడా మనం ఆ కల్చర్ ని అర్థం చేసుకోకపోవడం వల్ల వాళ్ళు మనకి పూర్తిగా డిస్టెన్స్ గా ఉన్నటువంటి ఒక పరిస్థితి. అదే నాకేమనిపించిందంటే, ఇలాంటి రైటప్స్ ఇప్పుడు మీరు ఏదైతే రైటింగ్ చేశారో ఇవన్నీ అడ్రస్ చేస్తున్నాయి. అంటే ఎట్లా మనం డిస్పారిటీస్ రూపంలో కావచ్చు, ఫండింగ్ రూపంలో కావచ్చు, ఎలా మనం ల్యాక్ అయి ఉన్నాము ఆ సొసైటీకి ఈ సొసైటీ. డెఫినెట్లీ నాకు అనిపించింది దెర్ ఇస్ మొన్న అనదర్ ఒక వరల్డ్. మీటింగ్ మొన్నేదో ఒక మీటింగ్ అయింది. కొలకలూరి నాకు పురస్కారాల మీటింగ్ అయినప్పుడు మన ఆహ్, ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు. అందరూ రచయితలందరూ ఒకళ్ళొకళ్ళు వెళ్లి ఫోటోలు దిగుతున్నారు. నేను కూడా డయాస్ మీదకి వెళ్ళాను. ఏమో ఫోటోనా రండి అన్నారు బట్టి విక్రమార్క గారు. కాదు సార్, నేను ఒక చిన్న విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. మీరు ఎలాగో గవర్నమెంట్ పిల్లలకి యూనిఫార్మ్స్ ఇస్తున్నారు కదా! అంగన్వాడీ పిల్లలకు కూడా యూనిఫార్మ్స్ ఇవ్వండి. ముఖ్యంగా ఇన్నర్స్ ఇవ్వండి. ఆ మారుమూల ప్రాంతంలో వాళ్ళకి డ్రాయర్లు చాలా అవసరమండి. దయచేసి మీరు వాళ్ళకి 3, 4 జతలు బట్టలు, ఇన్నర్స్ ఇవ్వండి అంటే, తప్పకుండా నోట్ చేసుకోండమ్మా అన్నారు. వాళ్ళు ఇస్తారో ఇవ్వరో నోట్ చేసుకుంటారో చేసుకోరో నాకు తెలీదు గానీ, కనీసం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వగలిగాను. అట్లాగే రవీంద్ర భారతి మీటింగ్‌లో కూడా నేను అందరితో మాట్లాడుతూ ఒకటే చెప్పాను. మీ పిల్లల పుట్టినరోజులప్పుడు ఎప్పుడైనా సరే మీ సమీప పల్లెటూర్లలో ఉన్న చోట మీరు డబ్బు రూపంలో ఇవ్వకండి. వస్త్ర రూపంలో అయినా సరే పంపించండి. తప్పకుండా ఇవ్వండి. ఆ తల్లిదండ్రులు కొనగలుగుతారో, కొనలేరో, మనం ఇలాంటి వాటికి ఇట్లా అలవాటు చేసేస్తున్నాం. ఇలాంటివన్నీ పక్కన పెట్టండి. ఒక్క రూ. 1000 మన సంపదలో పోయిందేమీ లేదు. ఆ పసిపిల్లల్ని మనం కాపాడుకోవాలి. మిగతా దేశాలన్నీ కూడా పసిపిల్లల విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో మన దగ్గర 10% కూడా అంత అది లేదు. కనీసం అట్లా చేయండని నేను వెళ్ళిన చోటల్లా మాత్రం నా స్వరాన్ని నేను వినిపిస్తున్నాను. నాకు రచయితలు గాని, ఎవరైనా నా పుస్తకాల మీద నేనొచ్చినప్పుడు నేను తప్పకుండా కొన్ని స్కూళ్ళకి నేను పంపిస్తూ ఉన్నాను ఆ రకంగా. ముఖ్యంగా అంటే కర్ణాటక నుంచి బద్రీనారాయణ గారు లాంటి రైటర్స్ కూడా నాకు అట్లా అప్పుడప్పుడు అలా వాళ్ళు పంపిస్తుంటారు. నేను వెంటనే పిల్లలకి పంపిస్తూ ఉంటుంటాను. అంటే అమ్మ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అసలు ఈ విషయాల మీద ఈవెన్ మన మన కల్చర్ ఎక్కడ సెన్సిటైజ్ కూడా కాలేదు. ఇప్పుడు మీరు ఒక చోట రిప్రజెంట్ చేసి మాట్లాడుతున్నప్పుడే ఎవరో ఒకళ్ళు వచ్చి ఇవ్వడం జరుగుతుంది తప్పిస్తే, ఇప్పుడు ఇది ఇంత వైడ్ స్ప్రెడ్ గా జరుగుతుంది. అంటే ఇలాంటి రైటప్స్ మీరు చేసినటువంటి రైటప్స్ గనక జనాలకి అర్థమయ్యి చాలా విస్తృతంగా వీటి గురించిన చర్చ గాని, వీటి గురించిన భావజాలం కానీ బయటికి వస్తే తప్పిస్తే, అరే మనం మన పిల్లల బర్త్‌డే రోజు పలానా చోటికి పంపిద్దాము అని అంటే అసలు సెన్సిటైజ్ కాని ఒక సొసైటీని మనము క్రియేట్ చేసుకున్నాము. బికాజ్ దేర్ ఈస్ నో డైలాగ్ బిట్వీన్ దట్ సొసైటీ అండ్ దిస్ సొసైటీ. అండ్ యువర్ ఎక్స్‌పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో, యువర్ రైటప్స్ కానీ, మీరు షేర్ చేసిన ఎక్స్‌పీరియన్సెస్ ఇన్ యువర్ రైటింగ్స్ కావచ్చు, ఇవి దే డెఫినెట్‌లీ ఎంకరేజ్ ద డైలాగ్. అవి మన 2 సొసైటీని అర్థం చేసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. దాంతోటి మ్యూచువల్ సపోర్ట్ ఇవ్వడానికి మనం ఆహ్, ఒక సొసైటీకి ఇంకొక మధ్యన ఏమైనా మ్యూచువల్ సపోర్ట్ ఏదో రూపంలో ఇప్పుడు మీరు చెప్పిన చిన్న బర్త్‌డే విషయమే కావచ్చు. బికాజ్ మన దగ్గర వన్ బర్త్‌డేకి దాదాపు 2-3 లాక్స్ రూపీస్ ఖర్చు చేసేవాళ్ళున్నారు. జస్ట్ మ మ మ మ మధ్యాహ్నం వెళ్లి, సాయంత్రం వెళ్లి వచ్చేస్తారు. హ్యూజ్‌గా అంటే లావిష్‌గా ఖర్చులు పెట్టేస్తున్నారు. సో అంటే ఇఫ్ వి కుడ్ ఏబుల్ టు సెన్సిటైజ్ దెమ్ ఆహ్, ఇన్ దిస్ రిగార్డ్, అంటే అక్కడ చిన్న ఇన్నర్స్ లేని పిల్లలున్నారు. ఇన్నర్స్ లేకపోవడం వల్ల వాళ్ళ మీద అనవసరమైన అత్యాచారాలు జరుగుతున్న సందర్భాల్లో మనం గమనించాం. చాలా అంటే చాలా చిన్న విషయాలు. బట్ అక్కడ చాలా ఎవరైతే ఉన్నాడో ఆగంతకుడు జస్ట్ ఎన్ ఔట్‌సైడ్ బాయ్ హూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ద కల్చర్ ఆఫ్ ద కిడ్స్ దేర్.
ఒక మూడవ తరగతి అమ్మాయిని వాడు కుడ్ ఏబుల్ టు గ్రాబ్ అండ్ డూ సమ్ ఇంజస్టిస్ టు హర్ అంటే see how we are totally blinded from that society. And so definitely this should encourage the dialogue, this should encourage ఆ the ఆ ఆ collaboration పాప and పాప mutual support. జీవితాంతం అయితే మర్చిపోలేదు కదా! తనకి మర్చిపోలేదు. తనకు Yes, తనకు జరిగిన గాయము భవిష్యత్తులో ఏ ఏ రూపంలో ఎట్లాగైనా రిఫ్లెక్ట్ అవ్వచ్చది. exactly.